హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ స్వర్ణ. ఈరోజు మనము వేస్ట్ కార్డ్బోర్డ్తో యాక్సెసరీస్ హోల్డర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇలా ఏదైనా వేస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని మీ హ్యాండ్ ఇంప్రెషన్ తీసుకొని కట్టర్ తోటి కట్ చేసుకోండి. కట్ చేసేప్పుడు జాగ్రత్త. సో ఇలా మనం కట్ చేసుకున్న హ్యాండ్ షేప్కి మెహందీ లాంటి డిజైన్ని ఇవ్వండి. ఆ మెహందీ డిజైన్లో కొన్ని ప్లేసెస్లో నేను పంచింగ్ మెషిన్ తోటి హోల్స్ చేశాను అనమాట. అవి మనము ఇయర్ హ్యాంగింగ్స్ అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ హ్యాండ్ని అయితే హోల్డ్ చేయడానికి మనకు ఒక స్టాండ్ కావాలి కదా. మన సెలో టేప్స్ అలాంటివి వస్తాయి కదా, ఆ రోల్స్ వేస్ట్గా పడుంటాయి మన దగ్గర. దానిపైన ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని మంచిగా స్టిక్ చేయండి. దానికి కట్టర్ తోటి ఇలాగా చిన్న స్లిట్ చేయండి. అంటే హ్యాండ్ సరిపడేంత సైజు స్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది అనుకున్నాక అన్నట్టు కార్డ్బోర్డ్కి జెస్సు అప్లై చేసి డ్రై చేసుకున్నానండోయ్ ముందే. సో ఇప్పుడు ఆ డ్రై అయిన హ్యాండ్ పైన వాల్ పుట్టి మిక్స్చర్ కలిపిన వాల్ పుట్టితో చేసుకున్న మిక్సర్ని ఇలా కోన్లో చేసుకొని మెహందీలాగా కోన్ డిజైన్ చేసుకున్నాను. తీరా ఇది డ్రై అయ్యాక దానికి బ్లాక్ కలర్ ఇచ్చాక చూస్తే సైడ్స్ బాగాలేదన్నమాట. రఫ్ ఎడ్జెస్ తోటి బాగా కనిపించట్లేదు. సో మన మాస్కింగ్ టేప్ అంటారు కదా, ఆ టేప్ని చక్కగా అంటించేసాను అన్ని వైపులా, ఫింగర్స్తో సహా అన్నిటికీ మాస్కింగ్ టేప్ అంటించి ఈసారి మళ్ళీ బ్లాక్ కలర్ అప్లై చేశాను. చూసారా ఇంతకు ముందుకిను ఇప్పటికీ డిఫరెన్స్? ఇంతకుముందు రఫ్ ఎడ్జెస్తో బాగా కనిపించలేదన్నమాట. సో మనం ఈ రోల్తో చేసుకున్న స్టాండ్కి కూడా జెస్సు అప్లై చేసి డ్రై చేసి పెట్టాను. దానికి జెస్సు అప్లై చేసాం కదా. ఇప్పుడు ఆ స్లిట్ దగ్గర ఈ హ్యాండ్ ఫర్మ్గా నిల్చుంటానికి కొద్దిగా మౌల్డ్ తీసుకొని దానికి ఒక ఇలా స్టిక్ చేసి దానికి ఒక స్లిట్ చేశాను అనమాట. తర్వాత దాన్నే గాజులాగా షేప్ ఇచ్చాను. హ్యాండ్ పెట్టేసి దానికి గాజులాగా కనిపించేలాగా లైట్గా వాటర్ అప్లై చేసుకుంటూ దానికి స్మూత్ చేశాను అనమాట. దానిని స్మూత్ చేసి ఒక బ్యాంగిల్ షేప్ వచ్చేలాగా చేశాను. దానికి కూడా బ్లాక్ కలర్ అప్లై చేసేసాను. ఈ బ్లాక్ కలర్ అంతా డ్రై అయ్యాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడే ఉంటుంది మ్యాజిక్. డాబర్ అని ఉంటుంది, దాంతో అయినా సరే ఆ డ్యాబ్ చేయాలన్నమాట. గోల్డ్ ఆర్ కాపర్ ఆర్ ఎనీ మెటాలిక్ కలర్, మీకు ఇష్టమైన కలర్ తోటి ఈ మన మెహందీ మనం కోన్ వర్క్ చేసాం కదా, ఆ కోన్ వర్క్ అంతా హైలైట్ అయ్యేలాగా గోల్డ్ కలర్ని జస్ట్ పైన డ్యాబ్ చేయాలి. సో నేను డ్యాబ్ తోటి కూడా డ్యాబ్ చేస్తూ మధ్య చేతులతో ఈజీ అనిపించి చేతులతోనే చేసేసాను. ఎక్కడైతే మనం కోన్ వర్క్ ఇచ్చామో అదే మనకి గోల్డ్ అప్లై అవుతుందన్నమాట, హైలైట్ అవుతుంది. చూసారా చేతులన్నీ ఎలా మెస్సీ అయిపోయినాయో? ఎంతమందికి ఇలాగా రంగుల చేతులు ఇష్టం? చేతులు ఎత్తండి, అదే కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఇలా అంతా రంగులు చేసుకుంటే చాలా ఇష్టం. ఇల్లు ఒళ్ళు అన్నీ ఎలా రంగులు అయిపోతున్నాయో చూడండి. అక్కడికి నేను ఇలాగా ఒక చార్ట్ పెట్టుకున్నాను, టేబుల్ అంతా మెస్ అయిపోకుండా. సో లేటర్ ఈ చార్ట్ని డిస్పోజ్ చేసేయాలన్నమాట. సో మనం కోన్ వర్క్ చేసిన మెహందీ లాంటి డిజైన్ అంతా హైలైట్ చేసుకోవాలి. ఫింగర్స్కి కూడా ఇక్కడ మెహందీ ఇచ్చినట్టుగా గోల్డ్ కలర్ అప్లై చేశాను అనమాట. బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది చేసి నాకు ఇంకా పేషెన్స్ లూజ్ అయిపోతుంది. సో ఫాస్ట్గా అయిపోతుందని ఇలాగా చేతితో చేసేసాను. బ్రష్తో చేస్తే ఏమవుతుందంటే ఆ లోపల బ్యాక్గ్రౌండ్లో ఉండే బ్లాక్ మనకి అవ్వకూడదు అనమాట. గోల్డ్ కలర్ లాగా అవ్వకూడదు, బ్లాకే కనిపించాలి. ఓన్లీ ఎంబోజ్డ్ వర్క్ మాత్రమే మనకి గోల్డ్ అప్లై చేయాలి. సో ఇలా చేత్తో చేస్తే ఈజీగా అనిపించి చేత్తోనే చేసేసాను. ఈ స్టాండ్కి కూడా ఇప్పుడు గోల్డ్ కలర్ అప్లై చేసేయాలి.
సో ఎలా ఉంది నా ఐడియా? ఈనాటి కాలేజ్ గోయింగ్ వర్కింగ్ గర్ల్స్కి ఇది చాలా యూస్ఫుల్. బట్ వాళ్ళకైతే చేసుకునే టైం ఉండదనుకోండి, వాళ్ళ మామ్స్ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, వీటన్నిటికీ రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఇలాగా పెట్టుకుంటే ఎంత బాగుందో. మీ మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఎలా కనిపించిందో, ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 2-3 వీడియోస్ అయితే నేను 500 వీడియోస్ రీచ్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎలా ఉందో చెప్పరు? ఓకేనా? మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.